తాత, నేను బయటికి వెళ్ళాక 13 ఏళ్ళు ఉయ్యూరులో ఒకరింట్లో ఉన్నాను. వాళ్ళు నన్ను సొంత కొడుకులా చూసుకున్నారు. వాళ్ళ అబ్బాయి నన్ను సొంత తమ్ముడిలా చూసుకున్నాడు. వాడికి మీ అందరి గురించి చెప్పాను. ఇక్కడికి వచ్చి కొన్నాళ్ళ పాటు ఉండమని కూడా చెప్పాను. వాడు ఇప్పుడు వస్తున్నాడు. నన్ను ఎలా చూసుకున్నారో వాడిని అలాగే చూసుకోవాలి. వాడికి నా అలాగే కొంచెం కోపం ఎక్కువ, భరించాలి. ప్రతి అడ్డమైన వాడిని భరించే అవసరం మాకేంది? తాత, భరించకపోతే నేను పోతా. సర్లేరా రాని. నువ్వు జీవితాంతం ఇక్కడే కూర్చుంటావా? సాపు ఈడెవడు? అన్నం పెట్టండి. ఇప్పుడే శవాన్ని తగలేసి వచ్చినట ఏదో ఫేస్ లేంటో. ఒరే బుస్సుడా, నువ్వు ఇంకా పోలేదా? నువ్వు పోయావనుకుని దండ తెచ్చానే. సర్లే, 5 రూపాయలు బొక్క తీసుకా. వచ్చిన వాడిని మంచిగా చూసుకోవాల్సింది పోయి పంచులు ఇస్తారా? నేను ఇంట్లో ఉండను. ఇంట్లో ఉండను. బట్టలు పేసినాడేంటి? వీళ్ళెవరికి బుద్ధి లేదు, నేనంటే ముద్దు లేదు. ఈ ఇంటికి రావడానికి నాకు సిగ్గు లేదు. అరే, ఈడు కూడా మనోళ్ళ బట్టలు పేస్తున్నాడే. మనోడితో తిరిగి ఆడ అలవాట్లు చాలా వచ్చినాయిరా. బయటికి వెళ్తే కుక్క చావు చావాలి. అంటే కొంపతీసి ఈడే ఒరిజినలా? ఎట తీసుకోవాలి? నడుం కింద పుట్టుమతి చూస్తే సరిపోలా? ఈ ఇంట్లో ఏ ఒక్కరికి నా మీద ప్రేమ లేదు. రేయ్, కన్న కొడుకు ఊరొద్దు వెళ్ళిపోతే వెతకాలని తెలీదా? గ్రౌండ్ మొత్తం ఎదిగాం. ఎవరిది? ఎవరిదిదే? నా పార్ట్నర్ రా. ఏయ్, ఎవరు నువ్వు? హలో హలో. ఏయ్, 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 ఎవరు నువ్వు? ఆవిడెవరో తెలుసా? కరెక్ట్, ఎవరిది? మీ అమ్మ. మా అమ్మ. మీ అమ్మ అని చెప్పి ఎవరు నమ్మడు? ఈ కామెడీ. ఓకే బాయ్. ఎవరు నువ్వు? నేను ఎవరో తెలియాలి నీకు? యా. అయితే డెఫినెట్ గా నా కథ నీకు చెప్పాల్సి. చెప్పు. అనగనగా ఒక రాజు. ఆ రాజుకి ఎకరం పొలం. రాజుకు ఒకే ఎకరమే జీప్ గా. అంటే బాగా పేద రాజు. కంటిన్యూ. అనగనగా ఒక రాజు. ఒక్క నిమిషం బాబు, అసలు ఈ కథలో నువ్వు ఉన్నావా? 100% ఉన్నాను. మరి రాజు కథ ఏంటయ్యా? రాజు అంటే నిజం రాజు కాదు, ఆహా. ఆ రైతు పేరు రాజు. కంటిన్యూ కంటిన్యూ. తను ఒక రోజు పొలం దున్నుతూ ఉంటే ఒక బంగారు హారం దొరికి, ఇంకా దువ్వితే ఇంకా బంగారు దొరకచ్చని తవ్వడం మొదలెట్టాడు. 1 అడుగు తవ్వాడు, దొరకలేదు. 2 అడుగులు తవ్వాడు, దొరకలేదు. 3 అడుగులు తవ్వాడు, దొరకలేదు. 4 అడుగులు తవ్వాడు, దొరకలేదు. 5 అడుగులు. ఆగు, ఎన్ని అడుగులు తవ్వితే దొరికింది? 15 అడుగులు తవ్వితే దొరికింది. ఏం దొరికిందయ్యా? ఒక మూట దొరికింది. మూట దొరికితే దాన్ని తీసి బండ్లు వేసుకుని బయలుదేరాడు. అంతే. అసలు ఈ కథలో నువ్వు ఇక్కడ ఉన్నావయ్యా? మూటలో ఉన్నది నేనే. మూటలో ఎలా ఉన్నావు స్వామి? ఊపిరి బిగబట్టి. ఊపిరి బిగబట్ట? ఊపిరి బిగబట్ట ఏంటిది? బాబు ఒకసారి ప్లీజ్. ప్లీజ్ ఏంటయ్యా? ఒకసారి తీవా చూస్తాను. దేనికి? అదే ఒకసారి చూద్దామని. మా ఆడ మీద కొట్టే మూట్లో పెట్టి 17 అడుగులు లోపల పెడతా. సిటీలోనే అనుకున్న పల్లెటూళ్ళు కూడా దాపరించారు. ఎవరది? తేడాగాళ్ళు. ఊపిరి బిగబట్టేలా స్వామి? నేనా? మెరుపులు ఎటు చూసిన చిమ్మ చీకటి, హోరున గాలి, జోరున వాన, పిడుగులు బాంబుల్లా పేలుతున్నాయి. ఆ చీకట్లో, ఆ వర్షంలో, దూరంగా శ్మశానంలో నక్కల అరుపులు, అదే సమయంలో కుక్కల ఏడుపులు, సమాధుల్లోని శవాలు కదులుతున్న చప్పుడు. వారే వా, ఎంత గొప్ప రైటర్ రా నువ్వు. నీకు కానీ ఒక్క సినిమా ఛాన్స్ ఇస్తే రైటర్లు మొత్తం పెన్నులు మూసేసుకొని ఫైల్ క్లోజ్ చేసుకొని ఇంట్లో పోయి తొంగవలసిందే. సార్, మీరేదో బ్యాలెన్స్ తప్పినట్టున్నారు సార్. మనకు కావాల్సింది కత్తులతో చంపే దాదాలు గాని ఇలా కథల కోసం చచ్చే ఎదవలు కాదు సార్. నాలాంటి మల్టీ మిలియనీర్ ఎవడన్నా ప్రొఫెషనల్ కిల్లర్ దగ్గరికి వెళ్తే వాడి కాన్సన్ట్రేషన్ అంతా మనం ఇచ్చే మనీ మీదే ఉంటుంది, మన పని మీద ఉండదు. పైగా పబ్లిసిటీ అవుతుంది. అదే ఇలాంటి చోటా మోటాగాడి దగ్గరికి వెళ్ళామనుకో, మనం ఇచ్చే డబ్బు వాడు చేసే పని ఈక్వల్గా ఉంటాయి. ఒక భయంకరమైన నీడ శ్మశానంలో నుంచి పరిగెత్తుకుంటూ వచ్చింది. ఆ నీడ మీద ఒక్కసారిగా లైట్స్ పడ్డాయి. ఆ నీడ మనిషి. షాక్. చుట్టూ పోలీసులు. మిగతా కదా నేను చెప్తానే. ఆ నీడ నాదే. ఆ ఒక్కడిని చంపి శ్మశానంలో పరిగెత్తింది నేనే. కానీ పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చింది ఎవరో తెలుసా? నోటితో చెప్పనా, నైఫ్ తో చెప్పనా?
పోలీస్ ఇన్ఫార్మర్ రా. రౌడీల పార్టీలోంచి పోలీస్ పార్టీలోకి మారిపోయాడు. పొలిటికల్ లీడర్స్ పార్టీ మారితే పరువు మాత్రమే పోద్ది, కానీ రౌడీల పార్టీ మారితే ప్రాణాలే పోతాయి. మీ సెలక్షన్ సూపర్ సార్. చెప్పండి సార్. ఒకడు ఫోన్ చేసి బ్లాక్మెయిల్ చేస్తున్నాడు. బ్లాక్ మెయిలింగ్ అంటే ఏ టైపు? లంచం ఇచ్చేటప్పుడు ఫోటో తీశాడా? బెడ్ మీద ఉన్నప్పుడు బ్లూ ఫిల్మ్ తీశాడా? అది నీకు అనవసరం. ఆ, ఇది సెన్సిటివ్ విషయం, జాగ్రత్తగా డీల్ చేయాలి. తల తెగ్గొట్టాలా? కాళ్ళు తీస్తే చాలు. ఫోటో ఉందా? కాళ్ళ ఫోటోనా? కాళిదాస్తో కామెడీలా? తల ఫోటో చూపిస్తే చాలు, కాళ్ళ సంగతి నేను చూసుకుంటాను. కాళ్ళు తల ఎందుకు, మనిషినే చూపిస్తాను. అమ్మ నా బావా. వాడెవడో నీకు తెలుసా? తెలియదు సార్. మరి ఎవరిని వేసేద్దామని. అంటే అది నేను లోపలికి వెళ్ళి వాడు ఎక్కడున్నాడో చూసి సిగ్నల్ ఇస్తా, అప్పుడు వేయండి. అట్టాగే సార్. నువ్వు పద. చెప్పిన తర్వాత రా. సార్ చెప్పింది కూడా అదే కదా, మళ్ళీ ఇటు చెప్తానేంటి? నా కాలో చేయో తీయడం కోసం ఆ కాళిదాసుని తీసుకొచ్చాడు. అరే ఈడు మామూలు కాళిదాసు కాదురా, కథల కాళిదాసు. కత్తులతో కథలు రాస్తాడు, పెన్నులతో పీకలు కూస్తాడు. అయితే ఈడు కూడా మన లవ్ స్టోరీ చెప్పాల్సిందే. సంథింగ్ లైక్ అన్నయ్య. నందు వాయిస్ లో ఉంది. ఆ. కొంపదీసి మనల్ని చూసేసిందా ఏంటి? చూడడం ఏంటండి, పిలుస్తుంటేను అదిగో నందు. అన్నయ్య వాట్ ఎ సర్ప్రైజ్. నువ్వెక్కడ ఈ టైంలో ఎవరి కోసం వెతుకుతున్నావు? బామ్మర్ది కోసం అమ్మా. బామ్మరిదా? రే శివా, అదేనమ్మా మా ఫ్రెండ్ వాళ్ళ బావమరిది ఇక్కడ వెయిట్ చేస్తున్నాడంటే. ఓకే రా అన్నయ్య. పద. నమస్తే అన్న. ఎవరు తమ్ముడు నువ్వు? నేను ఒక కథ రచయితనన్నా. అవునా? అయితే మన కాస్టే. మీకు ఒక కథ చెప్దామని వచ్చాను. అందరి కథలు నేను చెప్తాను, నువ్వు నాకు చెప్పడానికి వచ్చావా? ఇంకే టైటిల్స్ వేసి కథ మొదలుపెట్టు. సిటీలో అందమైన ఎక్వేరియం షాప్ అన్న. అందులో చేపలతో ఆడుతున్న ఓ పాపని హోలీ మేరీ ఇంజనీరింగ్ కాలేజీలో చదువుతున్న చంటిగాడు చూశాడన్న. అందంగా ఉందే అనుకున్నాడు. అనాథ పిల్లల సీన్ చూసి మనసు కూడా మంచిదే అనుకున్నాడు. ప్రేమ గురించి ఆ అమ్మాయి చెప్పేది విని నిజంగా ఇలాంటి అమ్మాయిని ప్రేమించాలని డిసైడ్ అయిపోయాడు. మరి అమ్మాయికి ఐ లవ్ యూ చెప్పాడా? లేదు, వాళ్ళ అన్నయ్యకి చెప్పాడు. ఏమని? మీ చెల్లెల్ని ప్రేమిస్తున్నాను, నాకిచ్చి పెళ్లి చేయమని పర్మిషన్ అడిగాడు. మరి ఇచ్చాడా? నేనిస్తానమ్మా. ఓకే అన్నయ్య. కథ మెల్లిగా కాఫీ షాప్ దగ్గరికి వచ్చి ఆగిందన్న. తర్వాత ఏమైంది? ఇప్పటివరకు జరిగింది ఇదే కదరా. తర్వాత ఏం జరుగుతుందో నాకు తెలిస్తే కదరా నీకు చెప్పడానికి. ఏంటి బాబు, కథ నీలో నువ్వే చెప్పేసుకుంటున్నావు. మేం గానీ కథ కాపీ కొట్టి సినిమా వాళ్ళకి అమ్మేసుకుంటాం అనుకుంటున్నావా? పర్లేదు బయటికి చెప్పు. లేదన్నా, నాకు కాలేజ్ టైం అయింది. మళ్ళీ కలిసినప్పుడు మీకు తగ్గ చెప్తాను. మళ్ళీ కలుస్తావులేదు. అడ్రస్ అని చెప్పి. లాంకోకొండ, గోల్కొండ, మధ్యలో మణికొండ, కొండల మధ్య నా రూమ్ అన్న. వస్తాను. నమ్మేశారు అతను. నా బంగారు కొండ ఎన్ని కొండల మధ్య ఉంటున్నాడు అన్నా. గాన్ కథ కాఫీ షాప్ తాను ఆగింది, మనము ఈ కాఫీ షాప్ తాను ఆగినాం. కాయంతాడు మన మీద కథ రాస్తుండవా? కథ మనుషుల మీద రాస్తారు, ఈడి మీద నీ మీద ఏందన్నా? కొట్టేనంటే చూడు. ఎడార్లు వేసుకొని face. రేయ్, సార్, వాడు మిస్ అయ్యాడు, తర్వాత చూసుకుందాం. పదండి. ఏంటి సార్ అంత టెన్షన్ గా ఉన్నారు? ఇలాంటప్పుడే మంచి కథ వింటే టెన్షన్ రిలీఫ్ ఫీల్ అవుతారు. ఇప్పుడే దిగింది ఫ్రెష్ కథ, మీలాంటి మల్టీ మిలియనర్ కథే మొదలెట్టా. నువ్వు కొంచెం జరుగు. వాడు చెప్పే పిచ్చి కథలన్నీ వినాలని మన అగ్రిమెంట్ ఏమైనా ఉందా? చెప్పాడికి. పద. ఈయన కాబట్టి సరిపోయింది. అదే వేరే వాడనుకో తల నరికి టేబుల్ మీద పెట్టి మరీ చెప్పేవాడిని కదా. వీళ్ళకి ఇప్పుడు తెలియదురా, ముందు ముందు తెలుస్తుంది ఈ కథ విలువ. ఇంకొక 5 కిలోమీటర్లు వెళ్తే ఇంకా మంచి హాస్పిటల్ ఉంది, అక్కడ జాయిన్ చేయొచ్చు కదా. 2 కిలోమీటర్ల లోపు శ్మశానం కూడా ఉంది. కొంచెం లేట్ అయితే మీరు అక్కడికి వెళ్ళాల్సి వచ్చేది. కరెక్ట్ టైంకి తీసుకొచ్చాడు ఈయన. యూ బెటర్ థ్యాంక్ హిమ్. చేతులు పట్టుకు థ్యాంక్స్ చెప్పొద్దు అనుకున్నాను, కాలర్ పట్టు ఖర్చు చేస్తుంది ఏంటండి?
ఆవిడ ఆగి ఆలోచించే వ్యక్తి అయితే మనం ఇంత దూరం రావాల్సిన అవసరం ఏముంది బాలు? ఎలా ఉంది? నన్ను ఇక్కడ జాయిన్ చేసిన అతను మూర్తి, అమ్మా కార్లో బ్రీఫ్ కేసు ఉంది, డ్రైవర్ని తెమ్మను. దాంట్లోంచి 1,00,000 తీసివ్వండి అతనికి. అలాగేమ్మా. నాతో బతకడానికి ఉన్న డబ్బంతా వదిలేసి వచ్చావు. నేను బతకడానికి కారణమైన వాడికి అదే డబ్బు ఇస్తే సరిపోతుంది ఆనంద్. హలో, పిలుస్తున్నారు. 1 minute. ఫోన్ ఆన్ చేసి పెట్టుకొని నేను లోపలే మాట్లాడుతున్నా తెలుస్తుంది. ఓకే, పడుకొని తెచ్చుకోకుండా కొంచెం అలర్ట్ గా ఉండు. అలాగే సార్. నీ పేరు? సిద్ధార్థ్. సిద్ధు. ఏం చేస్తుంటావు? వెళ్ళి అంబులెన్స్ డ్రైవర్ రమ్మను. ఓకే సార్. డ్రైవర్ సార్. ഡ്രൈവർക്ക് എയർപോർട്ടിൽ ഏം പണി? అంటే అది കെട്ടാൻ പോകുന്നവൻ ദുബായിലുള്ളതാ. దుబాయ్లో పనిచేసేవాడిని. ఇవాళ ఇండియాకి వచ్చాను. వచ్చావా వచ్చేసావా? అంటే యాక్చువల్గా నేను పనిచేసే చోట ఒక ఫైర్ యాక్సిడెంట్ జరిగిందనమాట. యాక్చువల్లీ జరిగితే మా షేక్ బాజీని పిల్లల్ని యాక్చువల్లీ నేనే సేవ్ చేశాను అనమాట. సేవ్ చేస్తే శాలరీ పెంచాలి కానీ పనిలోంచి తీసేస్తారా? అంటే యాక్చువల్గా దుబాయ్ రూల్స్ ప్రకారం వాళ్ళ లేడీస్ని చూశానని చెప్పి సారీ చెప్పి ఎంత డబ్బైనా ఖర్చు పెట్టి వెంటనే డ్రైవర్ని పనులను తీసేసి ఇంటికి పంపించేయమన్నారు. ఎంత ఖర్చు అయినా సరే డ్రైవర్కి డబ్బు ఇచ్చేసి ఇంటికి పంపించేయండి. ఇది ఒక్కటే ఎన్నిసార్లు ఎందుకు చెబుతున్నావు? మనకు అర్థం కావడానికి. డ్రైవర్, ఎక్స్క్యూజ్ మీ, ఈ సూట్ కేసు లోపలిస్తే నీకేం వస్తుంది? ఏం వస్తుంది? 10 నెలలాగే ఈ నెల జీతం వస్తుంది. అదే మాకిస్తే నీకు 70 లక్షల కారు వస్తుంది. ఏంటి ఆలోచిస్తున్నావు? కౌరులు చెప్తున్నారు కానీ కీసివరేంటా అని. ఇదిగో ఇదిగో ఇదేంటి మీరు ఇస్తున్నారు? మా డ్రైవర్ ఏమయ్యాడు? మానేశాడు. ఏ 70 లక్షలు పెట్టి కారు కొనుక్కు తిరుగుతాను కానీ ఇక్కడ ఉద్యోగం చేయలేను అన్నాడు. ఎందుకు మీరెవరు? ఆ బెడ్ మీద పేషెంట్ని. సార్, ఇక మీకు పిల్లలు పుట్టారు సార్. తెలుసు. నీకోసం అన్నట్టు వాడు మానేశాడు. నీకు అభ్యంతరం లేకపోతే ఆ డ్రైవర్ జాబ్లో అసలే ఉద్యోగం పోయి కష్టాల్లో ఉన్న నాకు అభ్యంతరం ఉంటుంది సార్. మీరు కష్టాల్లో ఉన్నానంటే అంబానీ అడుక్కు తింటున్నట్టు లెక్క. అతను ఎవరో ఏంటో తెలుసుకోకుండా జాయిన్ చేసుకోవటం అంటే. మూర్తి, అమ్మా, నక్కం దొక్కొచ్చావు. శాలరీ ఎంత కావాలేంటి? ఆయనకి శాలరీ ఇవ్వాలంటే మీ ఫ్యామిలీ అంతా కలిసి ఏదైనా బ్యాంక్ రాబరీ చేయాలి. ఎల్లుండి మంచి రోజు, వచ్చి డ్యూటీలో జాయిన్ అవ్వు. అలాగే సార్, దా. వస్తాను.